నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సేద్యాత్ర కార్యక్రమానికి స్వాగతం. కైలాసంలో పరమశివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన ఎదురుగా కూర్చొని కదలకుండా కన్నార్పకుండా నందీశ్వరుడు చూస్తూ ఉంటాడు. దేవతలు మహర్షులు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఆదిదేవుడి కంటే ముందుగా నందీశ్వరుడే ఆలకిస్తూ ఉంటాడు. తన శ్వాస శబ్దం ఈశ్వరుడికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఆయనకి కాస్త దూరంగా కూర్చొని ఆరాధిస్తూ ఉంటాడు. అలాంటి నందీశ్వరుడు ప్రధాన దైవంగా పూజలందుకునే బెంగళూరులోని శ్రీ దొడ్డ బసవన మందిరమే నేటి మన తీర్థయాత్ర. ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమః. కర్ణాటకలోనూ రాజధాని అయిన బెంగళూరులోనూ శివాలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఏ శివాలయానికి వెళ్ళినా ఆ ప్రాంగణంలో అమ్మవారు, గణపతి, కుమారస్వామి మందిరాలు కూడా ఉంటాయి. అయితే వాటి స్థానాలు మారుతూ ఉంటాయి. కానీ నందీశ్వరుడు మాత్రం స్వామి గర్భాలయానికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. అదే ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకి అంతటి ప్రాధాన్యత. శైవాలయాలలో శివపార్వతులు, గణపతి, కుమారస్వాములు కొలువై ఉండడం సహజం. అలాంటి ఆలయాల్లో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడై ఉండడం సహజం. అయితే నందీశ్వరుడు ప్రధాన దైవంగా కొలువై ఉండగా శివ కుటుంబం అంతా కూడా ఉపాలయాలలో కొలువై ఉండడం అరుదు. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకటిగా శ్రీ దొడ్డ బసవన్న మందిరం కనిపిస్తుంది. దొడ్డ బసవన్న అంటే పెద్ద బసవన్న అని అర్థం. ప్రాచీన కాలం నాటి శివాలయాలను పరిశీలిస్తే నందీశ్వర విగ్రహాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. మువ్వల పట్టీలు, చిరుగంటల పట్టీలను ధరించిన నందీశ్వరుడు ఆ యొక్క క్షేత్ర వైభవానికి అద్దం పడుతూ కనిపిస్తుంటాడు. మన దగ్గర కూడా లేపాక్షి, మహానంది వంటి క్షేత్రాలు నందీశ్వర ప్రాధాన్యత గల క్షేత్రాలుగా కనిపిస్తాయి. అయితే నందీశ్వరుడే ప్రధానమైన దైవంగా పూజలందుకునే ఆలయంగా మాత్రం దొడ్డ బసవన్న ఆలయం కనిపిస్తుంది. ఒకప్పుడు బెంగళూరు చాలా చల్లగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతూ ఉండేది. ఇక్కడ సరస్సులు విపరీతంగా ఉండేవి. అందువలన దీనికి సరస్సుల నగరం అనే పేరు కూడా ఉంది. అలాంటి బెంగళూరులో ఈ ఆలయానికి చేరుకోవడం తేలికే. ఈ ఆలయం స్వాగత తోరణం చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. స్వాగత తోరణం మధ్య భాగంలో నందీశ్వరుడు దర్శనమిస్తుంటాడు. ఈ స్వాగత తోరణం ఆరంభం నుంచే కాస్త ఎత్తైన ప్రదేశంపైకి వరుసగా మెట్లుంటాయి. ఈ మెట్లకి ఆరంభంలోనే ఇరువైపులా నందీశ్వరుడి కొమ్ముల మాదిరి ఏర్పాటు చేశారు. మెట్ల నిర్మాణం ఏకమొత్తంగా జరిగినప్పటికీ వెళ్లే భక్తులు, తిరిగి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాటిని వేరు చేశారు. కొన్ని వందల మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడానికి వీలుగా విశాలంగా నిర్మించిన మెట్లివి. మెట్ల మార్గానికి ఇరువైపులా ఉన్న ప్రదేశాలు కూడా ఆలయ ఆవరణంలోనివే. ఈ మెట్ల మీదుగా కొంత దూరం పాటు నడుస్తూ పైకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ 5 అంతస్తులు కలిగిన రాజగోపురం కనిపిస్తుంది. శివగణానికి చెందిన వివిధ రకాల శిల్పాలతో ఈ రాజగోపురం క్షేత్ర వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. తొలిసారిగా తొలిచూపుకు చిక్కగానే మనసును గెలుస్తుంది. స్వరగంగజారగ నీశిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా.
స్వరగంగజారగ నీ శిరసున శంకర వరమై ప్రవహించరా ఇలలో జగదీశ్వరా. బెంగళూరులోని శ్రీ దొడ్డ బసవన్న ఆలయం తెలియని వారు దాదాపుగా ఎవరు ఉండరు. అంతగా ఈ మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రాజగోపురం 30 అడుగుల పొడవైన తలుపులు చూడగానే ఇది చాలా ప్రాచీనమైన ఆలయం అనే విషయం అర్థమైపోతుంది. అలాంటి ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రత్యేకమైన మందిరంలో భారీ నందీశ్వరుడు దర్శనమిస్తూ తన ద్వారా శివానుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. సువిశాలమైన ప్రదేశం, ఎటు చూసినా ఎత్తైన వృక్షాలు, పొడవైన ప్రాకారాలు, నందీశ్వరుడి స్థాయిని సూచించే రాజగోపురం మనసు పొరల్లో దాగిన ఆధ్యాత్మిక భావాలను పైకి తీసుకొచ్చే పనిలో పడతాయి. ఆలయ పరిసరాలు పవిత్రతను, ఆహ్లాదాన్ని కలుపుకొని వచ్చి మనల్ని పలకరిస్తుంటాయి, నందీశ్వరుడి వైపు నడిపిస్తాయి. రాజగోపురాన్ని దాటుకుని లోపలికి వెళ్ళగానే అపర కైలాసానికి అడుగు దూరంలో ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇక్కడి నందీశ్వరుడిని భక్తులంతా బసవన అనే పిలుస్తుంటారు. బసవన కొలువైన ఆలయం చుట్టూ సువిశాలమైన ప్రదక్షిణ మార్గం ఉంది. ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకుంటుంటారు. ఇక్కడి ప్రత్యేకమైన మందిరంలో భారీ బసవన విగ్రహం కనిపిస్తుంది. శివాలయాల్లో గర్భాలయానికి ఎదురుగా స్వామి ఏ భంగిమలో అయితే కూర్చుంటాడో అదే భంగిమలో ఇక్కడి మందిరంలోనూ కనిపిస్తాడు. ఇక్కడి బసవన్నను చూస్తే కైలాసద్వారం చెంత స్వామి కాపలా ఉన్నాడేమో అనే ఒక భావన కలుగుతుంది. బసవన నేలబారుగా కాకుండా ఎత్తైన వేదికపై కొలువై ఉన్నాడు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవైన విగ్రహమిది. ఇది ఎవ్వరూ చెక్కింది కాదు, స్వయంభూ. ఈ విగ్రహం వెలుగు చూసినప్పుడు ఓ మాదిరి పొడవు, వెడల్పుతో కనిపించిన ఆ తరువాత దాని పరిమాణం పెరుగుతూ వచ్చిందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఇక్కడి నందీశ్వరుడు గంభీరంగా కనిపిస్తాడు. చేతితో తాకితే వెంటనే పైకి లేస్తాడేమో అన్నంత సజీవంగా కనిపిస్తుంది ఈ శిల్పం. అంతటి జీవకళతో ఉట్టిపడుతుంది. స్వామివారి మెడలో మువ్వల పట్టీలు, చిరుగంటల పట్టీలు వ్రేలాడుతున్నట్టుగా శిలలో అల్లికలు కనిపిస్తాయి. స్వామివారిని చేత్తో స్పర్శిస్తూ ఈ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. స్వామివారి మెడలో ఎంత పెద్ద పూలమాలలు వేసినా ఆ తరువాత అవి చిన్నవిగానే కనిపిస్తాయి. బసవనను ఎక్కడ చూసినా తాపిగా కూర్చున్నట్టుగా కాకుండా స్వామివారి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తాడు. సదాశివుడి వాహనంగా, ప్రమథగణాలకు అధిపతిగా దర్శనమిస్తుంటాడు స్వామి. ఏ శివాలయానికి వెళ్ళినా ఆయన కొమ్ముల మధ్య నుంచే స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు భక్తులు. ధర్మబద్ధమైన తమ కోరికలను బసవన చెవిలో చెబుతుంటారు. శివయ్యకు తమ గురించి చెప్పమనే అభ్యర్థన అందులో కనిపిస్తుంది.
శైవ క్షేత్రాలలో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా కనిపించే బసవన్న ఇక్కడ ప్రధాన దైవంగా ఎలా నిలిచాడు? ఇంతటి భారీ విగ్రహాన్ని ఇక్కడ మందిరంలో ఎలా ఉంచారు? స్వామివారు ఇక్కడ కొలువై ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన ప్రతిమలతో కూడిన సన్నివేశాలు ఏం చెప్తున్నాయి అనే విషయంపై దృష్టి పెడితే చాలా కాలం క్రితం జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇక్కడ వినిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో శనక్కాయలు అమ్ముతున్న దృశ్యాన్ని, కొంతమంది వాటిని కొంటున్న దృశ్యాన్ని ప్రతిమలతో సృష్టించారు. పూర్వం ఈ ప్రాంతమంతా వేరుశెనగ చేలుండేవట. ఇక్కడి వారంతా ఈ పంటపై ఆధారపడి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ప్రతి పౌర్ణమి రోజున ఒక బలమైన ఎద్దు హఠాత్తుగా రావడం, శనగ పంటను తినేసి వెళ్ళిపోవడం చేయడం మొదలుపెట్టింది. ఆ ఎద్దు పౌర్ణమి రోజున తప్ప మళ్లీ ఎక్కడా ఎప్పుడూ కనిపించేది కాదు. దాంతో రైతులంతా అయోమయంలో పడిపోయారు. ఒక ఎద్దు ఈ స్థాయిలో శనగ పంటల్ని తినేయడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పౌర్ణమి రోజున ఆ ఎద్దు శనగ పంటలో తిరగడం అక్కడి గ్రామస్తులు చూశారు. ఆ ఎద్దు దివ్యమైన తేజస్సును కలిగి ఉండడంతో దానిని నందీశ్వరుడిగా వారు గుర్తించారు. అందువల్ల తమ పంటలో కొంత భాగాన్ని ముందుగా ఆయనకు సమర్పించిన తరువాతే తాము ఉపయోగిస్తామని మనసులోనే దండం పెట్టుకున్నారు. ఆ తరువాత పౌర్ణమికి ఆ ఎద్దు ఎక్కడా కనిపించలేదు. అక్కడి గ్రామస్తులకి ఆ ఎద్దు ఎందుకు రాలేదా అనే ఒక సందేహం కలిగింది. దాంతో అది ఎక్కడైనా కనిపిస్తుందేమోనని వేరుశెనగ చేలల్లో వెతకడం మొదలుపెట్టారు. కానీ ఒకచోట ఆ ఎద్దుకు బదులుగా బసవన విగ్రహం వారికి కనిపించింది. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచి పూజించడం మొదలుపెట్టారు. తాము ఇచ్చిన మాట మేరకు ఎవరికి వారు శనగ పంటలో తొలి భాగాన్ని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ఒక ఆచారంగా మారిపోయింది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కూడా స్వామివారికి శనక్కాయలను సమర్పిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోనే శనక్కాయలను రాసులుగా పోసి అమ్ముతుంటారు. వేరు శనక్కాయను కన్నడలో కడలికాయ అని అంటారు. ప్రతి ఏటా ఇక్కడ కడలికాయ జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంత వాసులంతా బసవన్న తమ పంటలను రక్షిస్తూ ఉంటాడని, తమని కాపాడుతూ ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. బసవన్న పట్ల వారి విశ్వాసం తరాల వారీగా పెరుగుతూ వచ్చింది. తమ ఇళ్లల్లో కూడా తొలి పంటతో స్వామివారికి పాయసం సమర్పించి దానిని ప్రసాదంగా తీసుకోవటం ఒక ఆచారంగా మారిపోయింది. అలాంటి బసవన్నకి ఇక్కడ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ కెంపే గౌడ పేరు వినిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన సామంతరాజు కెంపెగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించాడు. ఆయనే ఇక్కడ చాలా ఆలయాలను నిర్మించాడు. వాటిలో దొడ్డ గణపతి ఆలయం ఒకటి. కెంపెగౌడ సహజ సిద్ధంగా గణపతి ఆకారంలో ఏర్పడ్డ ఒక ఏకశిలను చూసి శిల్పులతో ఆ శిలను గణపతిగా ఆవిష్కరింపజేశాడు. 1536లో కెంపెగౌడ నిర్మించిన ఈ ఆలయంలోకి వెళితే ఈ విశ్వరూప వినాయకుడు కనిపిస్తాడు. అంతటి స్వామి ఇంతటి గర్భాలయంలో ఎలా పట్టాడా అనే ఒక సందేహం కలగక మానదు. నిజానికి సహజ సిద్ధమైన వినాయకుడి శిల చుట్టూనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మహాగణపతి అని స్వామివారిని ఎందుకు పిలుస్తారు అనేది భక్తులకు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ ప్రాంతవాసులు ఏ శుభకార్యాలు తలపెడుతున్నా దొడ్డ గణపతి అనుమతిని, ఆశీస్సులను అందుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.
విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. దొడ్డ గణపతి ఆలయానికి పక్కనే దొడ్డ బసవన్న ఆలయం అలరారుతోంది. కెంపెగౌడ ఈ ఆలయాన్ని 1537లో నిర్మించాడు. బసవన కొలువైన దగ్గర్నుంచి ఈ నంది విగ్రహం పరిమాణం పెరగడం స్థానికులు గమనించారు. ఈ విగ్రహం 15 అడుగుల ఎత్తుకు 20 అడుగుల పొడవు వరకు పెరిగిన తరువాత తలపై మేకు కొట్టారు. అప్పటినుంచి ఈ విగ్రహం పెరగడం ఆగిపోయింది అనంటారు. ఇప్పటికీ ఆ మేకు కొట్టిన భాగంపై పూల మాలికలతో అలంకరణ చేస్తుంటారు. బసవన ఇంతగా శివుడికి ప్రీతిపాత్రుడెలా అయ్యాడు? శివయ్య సన్నిధిలో ఎప్పటికీ ఉండిపోయేలా ఒక అద్వితీయమైన స్థానాన్ని ఎలా సంపాదించాడు అనే ఒక సందేహం సహజంగానే కలుగుతుంటుంది. బసవన్న చరిత్రను పరిశీలిస్తే అందుకు గల కారణం మనకి అర్థమవుతుంది. శిలాదుడు అనే మహర్షి పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏం వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తనకి అయోనిజుడైన పుత్రుడు కావాలని శిలాదుడు కోరతాడు. తథాస్తు అంటూ ఆ దేవదేవుడు అదృశ్యమవుతాడు. ఆ తరువాత యజ్ఞగుండంలో ఉద్భవించిన బాలుడికి శిలాదుడు నంది అనే నామకరణం చేస్తాడు. ఆ తరువాత నంది అల్పాయుష్కుడు అనే విషయం శిలాదుడికి తెలిసి బాధపడుతుంటాడు. నంది తన తండ్రి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. తండ్రిని ఓదార్చి శివుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేయడం మొదలు పెడతాడు. అతని తపస్సుకు కదిలిపోయిన శివుడు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. శివుణ్ణి చూస్తూ ఎప్పటికీ ఆయన సన్నిధిలోనే ఉండిపోయేలా వరమిమ్మని నంది కోరతాడు. అందుకు పరమశివుడు తథాస్తు అంటాడు. అలా నందీశ్వరుడు శివారాధనతోనే స్వామివారి సన్నిధిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. ఎక్కడ శివ కుటుంబం ఉంటే అక్కడ నందీశ్వరుడు కొలువై ఉంటాడు. శివుడి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు లేని ఆలయం ఉండదు. నందిని పుత్ర సమానుడిగా చూసుకోమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడంటే స్వామివారి మనసును ఆయన ఏ స్థాయిలో గెలుచుకున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ప్రథమ గణాలకు నాయకుడిగా ప్రకటించడంతోనే ఆయన ఎంతటి సమర్థుడు అనే విషయం బోధపడుతుంది. ధర్మదేవత శ్రీమన్నారాయణుడిని దర్శించుకునే సందర్భంలో వృషభ రూపాన్ని ధరిస్తుంది. అలాంటి ధర్మానికి ప్రతిరూపంగానే నందీశ్వరుడు యజ్ఞగుండం నుంచి ఉద్భవించాడు. అందువల్లనే శంకరుడు అధిరోహించే వృషభాన్ని ధర్మదేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇలా బసవన ఒక వాహనంగా మాత్రమే కాదు, భక్తుడిగా కూడా ఆదిదేవుడి అంతరంగాన్ని ఆక్రమించాడు. ఇక ఏ శివాలయంలో చూసినా బసవన్న స్వామివారికి ఎదురుగా కుదురుగా కూర్చొని కనిపిస్తాడు. స్వామివారిని ఒక్క క్షణకాలం పాటు కూడా చూడకుండా బసవన్న ఉండలేడు. స్వామికి బసవనకి అడ్డుగా నిలబడడం మహాదోషమని చెబుతారు. అందువల్లనే నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాలని అంటారు. అలా చేయడం వల్ల నందీశ్వరుడికి సంతోషం, శివయ్యకు సంతృప్తి కలుగుతాయని చెబుతారు. సదాశివుణ్ణి పూజించడం వలన, అభిషేకించడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో, బసవనను ఆరాధించడం వల్ల, అభిషేకించడం వల్ల కూడా అంతే ఫలితం కలుగుతుంది అనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్లనే సదాశివుడికి ఇష్టమైన త్రయోదశి రోజునే ఇక్కడి బసవనకి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు.
रत्नैकल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जाजी चम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्। లోక కళ్యాణం కోసం పరమశివుడు తీసుకున్న అనేక నిర్ణయాలను అమలు పరచడంలో నందీశ్వరుడి పాత్ర మనకి కనిపిస్తుంది. ఆయన అనుమతి అనుగ్రహం లేకుండా కైలాసంలో ఎవ్వరూ కాలు పెట్టలేరు. ఆయన్ని ఎదిరించడానికి ప్రయత్నించి భంగపడ్డ వీరులు యోధులు చాలామందే ఉన్నారు. అలాంటి నందీశ్వరుడికి ప్రీతిని కలిగించిన వారిని పరమశివుడు త్వరగా అనుగ్రహించిన కథనాలు కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. దొడ్డ బసవన్న ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 8:30 గంటల వరకు భక్తులు యాత్రికుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. త్రయోదశి రోజున జరిగే ప్రదోష పూజల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక శని ఆదివారాల్లో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నందీశ్వరుడు కొలువైన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని, మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. బెంగళూరులో దిగిన తర్వాత ఇక్కడి నుంచి స్థానిక వాహనాల్లో దేవాలయానికి చేరుకోవచ్చు. కొండంత బసవన్నను కనులారా దర్శించుకోవచ్చు. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.